హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ తెలుగుకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. S7కి సంబంధించి ఈ క్వశ్చన్స్ని అయితే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోండి. మనకి ఫస్ట్ రెండు పద్యాలు ఇస్తాడు. వాటికి ఒక పద్యానికి మనం ఆన్సర్ చేయాలంటే కింద 4 ప్రశ్నలు ఇస్తాడు. మీకు ఏది నచ్చితే వాటికి ఆన్సర్స్ చేయాలి. అలాగే దాని కింద ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఒకటే ఇస్తాడు పారాగ్రాఫ్. ఆ ఒక పారాగ్రాఫ్ని చూసి ఆన్సర్స్ ఫిల్ చేయాలి. తర్వాత రామాయణం నుంచి కొన్ని కాండాలు ఇస్తాడు. ఆ కాండాలు ఏ కాండలో బాలకాండ, ఇలాగా కిష్కింధకాండ, ఇలాగనమాట. ఏ కాండలోనివో చెప్పాలి, మనం అక్కడ రాయాలన్నమాట. తర్వాత ఇవన్నీ వదిలేయండి, ఇవన్నీ మీకు తెలుసుకుంటూ వచ్చేస్తాయి. ఇవి ఫస్ట్ అవగాహన ప్రతిస్పందనలో ఫస్ట్ క్వశ్చన్ కవి పరిచయం అయితే ఇస్తాడు. ఫస్ట్ది ఎర్రన, డాక్టర్ ఉమర్ అలీ షా, వైసీవి రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు. ఈ 4 కవి పరిచయాలు మీరు కనుక చదివారంటే, పూర్తిగా ఈ ఒక్కొక్క కవి గురించి 4 వాక్యాలు నేర్చుకున్నారంటే మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఈ నాలుగిట్లోంచి ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, అది మాత్రం పక్కా. ఇవ్వకపోతే మాత్రం నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు మీరు. ఖచ్చితంగా ఈ 4 ఒక్క కవి పరిచయం మీకు వస్తుంది. మ్యాక్సిమం ఈ వైసీబీ రెడ్డి, డాక్టర్ ఉమర్ అలీ షా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 2 రాకపోయినా ఎర్రని రావచ్చు. ఎర్రని రాకపోతే లాస్ట్ ఛాన్స్ శ్రీకృష్ణదేవరాయలు ఇస్తారు. మీరు ఎందుకైనా మంచిది 4 మాత్రం ఖచ్చితంగా చదివేసుకోండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 4 ఒకటి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత సెకండ్ ప్రక్రియలు. ఫస్ట్ కథానిక, వ్యాసం, కథ, నాటకం. మీరు కథానికి చదివారంటే కథ చదివేసినట్టే, ఒక లైన్ మారుద్దంతే. వచన ప్రక్రియ, సాహిత్య ప్రక్రియ, ఈ లైన్ మారు తప్ప ఈ రెండు అదే ఈ 1వ 3వది మాత్రం ఒకటే, ఒక లైన్ మారుతుంది. అది వచన ప్రక్రియ. కథానిక ఇది సాహిత్య ప్రక్రియ. కథ మీరు ఒకటి చదివితే 2వది కూడా చదివేసినట్టే. తర్వాత వ్యాసం, ఇది చాలా సింపుల్ ప్రక్రియ. నాటకం ఇది కొంచెం కష్టం. మీరు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వ్యాసం చదవండి, దాని తర్వాత కథానిక చదవండి, దాని తర్వాత నాటకం చదవండి. కథ ఎందుకు చెప్పట్లేదంటే కథానిక ఒకటే. మీరు ప్రక్రియలో కూడా చదువుతారు కథానిక అనేవి. దీంట్లో ఒక లైన్ మారుద్దంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫస్ట్ మాత్రం వ్యాసం చదవండి, ఓకే. దీని 4 మీకు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత రామాయణం నుంచి ఒక పాత్ర స్వభావం ఇస్తారు మీకు. మ్యాక్సిమం వీటిలోంచి ఇవ్వాలి మీకు. ఇవి కాకుండా బయట నుంచి ఒక్కటి కూడా రాదు మీకు, ఇది వస్తుంది. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసేసరికి హనుమంతుడి పాత్ర స్వభావం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నానంటే, ఈ హనుమంతుడి పాత్ర స్వభావం మన పబ్లిక్లో వచ్చింది, అలాగే మొన్న ప్రీవియస్ అని పెట్టారు కదా, దాంట్లో కూడా ఇది వచ్చింది. అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ హనుమంతుడే ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది తప్పితే మిగతా 11 ఉన్నాయి కదా, ఈ 11లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మ్యాక్సిమం మీకు రాముడి పాత్ర స్వభావం రావచ్చు కూడా, అందుకని చదువుకోండి. కైక పాత్ర స్వభావం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ముందు అంటే లాస్ట్ ఇయర్ S7లో ఇది వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ S7 పేపర్లో ఇది వచ్చింది, కైక పాత్ర స్వభావం. అలా మిగతా ఇవన్నీ చదువుకొని నా ఫస్ట్ ప్రిఫరెన్స్ హనుమంతుడికి, సెకండ్ ప్రిఫరెన్స్ కైకకి. మ్యాక్సిమం మీకు కైక పాత్ర స్వభావం రాకపోవచ్చు, ఎందుకంటే ముందే S7కి అదే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అది ఇవ్వకపోవచ్చు. పబ్లిక్ ఇచ్చింది మ్యాక్సిమం ఇవ్వచ్చు. మీరు గమనించలేదు, ముందు సంవత్సరం పబ్లిక్ ఇచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇప్పుడు FA1, FA2 మన S7లో కానీ అవే కనపడుతున్నాయి. అందుకని చెప్తున్నాను. మొత్తం మీరు ఈ 3 కనుక నేను చెప్పినవన్నీ చదువుకుంటే మీకు 12 మార్క్స్ వచ్చేసినట్టే. ఇప్పుడే నేను చెప్పి చదువుకుంటే 12 మార్క్స్ వచ్చేసినట్టే మీకు. అలాగే నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు మొత్తం నేను ఒక 10కి పైనే ప్రశ్నలు ఇచ్చాను, ఒక 12 ఇచ్చాను అనుకోండి ప్రశ్నలు. ఇవి 8 మార్క్స్. ఈ 12లోంచి 8 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి మీకు. ఎందుకంటే దీంట్లోంచి ఇస్తాడు ఖచ్చితంగా. 1-2 ప్రశ్నలు తప్పిపోయినా మిగతావన్నీ నేను ఇచ్చిన దాంట్లోంచే ఇస్తాడు, అది మాత్రం కన్ఫామ్. ఫస్ట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి
అంటే పీడిఎఫ్ కార్డ్ జనరేట్ అయ్యేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయినాయి. ఫస్ట్ ఇది ప్రత్యక్ష దైవాలు, ఇది ప్రతీక అని ఉంది, దాని కిందదే కరెక్ట్గానే వచ్చింది. తర్వాత ధర్మవ్యాధుడు ఇది వ్యక్తిత్వం అనమాట, వ్యక్తిత్వం కాదు సంభాషణ, వాళ్ళిద్దరు సంభాషణ, ఇది వ్యక్తిత్వం అనమాట. సెకండ్ క్వశ్చన్ ధర్మవ్యాధుడు వ్యక్తిత్వం, థర్డ్ క్వశ్చన్ ఏమో వాళ్ళ సంభాషణ, కౌశికుడు ధర్మవ్యాధుడు సంభాషణ. మిగతావన్నీ మీకు టెక్స్ట్ బుక్లో చూసుకోండి, అవి మ్యాక్సిమం కరెక్ట్గానే ఉంటాయి. ఇంకా తప్పు ఉంటే మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నాయో అలా పెట్టుకోండి. ఇవి మాత్రం కరెక్టే. మీకు మొత్తం రామాయణం నుంచి 2 ప్రశ్నలు ఇస్తాడు. రామాయణం ప్రశ్నలు ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే, రామాయణం ఇంకో ప్రశస్తం ఉంది కదా, ప్రశస్త్యాన్ని ఇక్కడి నుంచి ఈ 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లోంచి 2 ఖచ్చితంగా వచ్చేస్తాయి మీకు. మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ దేనికి ఉందంటే సీతారామ కళ్యాణం ఇవ్వచ్చు, లేకపోతే సీత అన్వేషణ వృత్తాంతం ఇవ్వచ్చు, లేకపోతే రామాయణ ప్రశస్త్యం ఇవ్వచ్చు, తర్వాత రామసుగ్రీవుల మైత్రి ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు అనమాట. అవే మ్యాక్సిమం ఇంపార్టెంట్. మీకు దాంట్లో 2 ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో అలాగే మీకు ఒకటి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఎస్ఏ1కి మీకు ఖచ్చితంగా మార్కులు వచ్చేసినట్టు అనమాట. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు. అలా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హిందీ వస్తుంది అనమాట. మీరు దీనికి మంచి సపోర్ట్ ఇస్తే హిందీ క్వశ్చన్స్ ఫాస్ట్గా పెడతాను. ఓకే.